నమస్కారం మిత్రులారా, నేను తానాజీ పాటిల్ మాట్లాడుతున్నా. మన జుక్కలి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చరిత్ర సృష్టించిండు. ఏ మాటగా ఆ మాట చెప్పాలి. ఆయన ఏదైతే అనుకున్నాడో, ఏదైతే క్యాండిడేట్లని సెలెక్ట్ చేసిండో, ముందుండి నడిపించిండో, ప్రతి దానికి ఢీకున్నాడో అది ప్రజలకు నచ్చింది. బిచ్చుకుందాలో ఎప్పుడు కూడా కాంగ్రెస్కు మెజారిటీ రాలేదు. అలాంటిది 12 సీట్లకు గాను 10 వార్డు మెంబర్లని గెలిపించుకున్నాడు. నిజంగా ఆయన రికార్డే. ఆయన ఏదైతే స్ట్రాటజీ అవలంబిస్తున్నాడో, నిజమైన కార్యకర్తలకు గుర్తిస్తున్నాడో ఆయన తిరుగులేదు. ఒక రకంగా ఇలాగే ఇది చేస్తుంటే పోతుంటే మన మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా తయారవుతుంది. వాళ్ళు చాలా నెమ్మదిస్తారు. వాళ్ళకి ఏది చెప్తే అర్థం కాదు. మనం నేర్చుకోవాలా. నేను మాజీ ఎమ్మెల్యేలకు చెప్తున్నా, తోట లక్ష్మీకాంతరావు ఎలా ఉన్నా కూడా పొలిటికల్గా, రాజకీయంగా ఆయన నుంచి నేర్చుకుంటారా నాయనా అని చెప్తున్నా. వీళ్ళకు రాదు. నెమ్మదిగా బసవన్నలాగా చెప్తే వినరు. ఎప్పుడు ఎలా ఉండాలా, ఎప్పుడు ఎట్లా మాట్లాడాలా, ఎట్లా ఢీకొనాలా, ఏది చేయాలా, ఏది చేయకూడదు ఆయనకు తెలిసినట్టు వీళ్ళకి తెలియదు. తెలుసుకోవాలా. కానీ ఒక్కటి, ఆయన బలంగా తయారైపోయిండు. నేను తోట లక్ష్మీకాంతరావు జుక్కల్లో అడుగు పెట్టక ముందే 2 నెలల ముందు వస్తున్నాడని వార్తలు వచ్చినాయి. తోట లక్ష్మీకాంతరావు గురించి తెలుసుకున్నా. చాలా క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత ఒక పోస్ట్ పెట్టిన. తోట వస్తే జుక్కల్ నియోజకవర్గంలో తోట వచ్చి గెలిస్తే రాజకీయంగా సౌదాగర్ గంగారాంని హనుమంత్ షిందే రాజకీయంగా హనుమంత్ షిందేని బొందబెడతాడు అని అన్నా. ఈ మాట ముందే చెప్పేసిన నేను. నాకు అర్థమైపోయింది. కానీ వాళ్ళ నెత్తికి ఎక్కలేదు. వాళ్ళది పురాణ జమానా, పాత జమానా. వీళ్ళే వింటారు, మన జుక్కల్ ప్రజలు ఎట్లా చెప్తే అట్లా వింటారు, వీళ్ళకేం తెలుసు అన్నట్టుగానే ఉంటారు. చాలా మార్పులు ఉండాలా. అరుణతారాలో మార్పు జరగాల, హనుమంత్ షిందేలో మార్పు జరగాల. రాజకీయంగా మరి ఘోరంగా తయారైపోయింది గంగారాం పరిస్థితి. తెలుసుకోవాలా అంటే తెలుసుకోరు. వాళ్ళకి తెలియదు. ఎవరైనా చెప్తే, మాలాంటి వాళ్ళు చెప్తే నాకు మొత్తం తెలుసు అని అన్నట్టుగా మాట్లాడతారు. వాళ్ళ బొందని వాళ్ళే తవ్వుకున్నారు. ఇప్పుడు చూడండి, మున్సిపల్ ఎలక్షన్లో మొత్తం ఏకఛత్రాధిపత్యం నడిపించి తానే ముందు ఉండి తానే అంతా సర్వస్వంగా ఇది చేసి ఆయన పార్టీని గెలిపించుకున్నాడంటే అది మామూలు విషయం కాదు. గోనె హన్మవ్వ 1వ వార్డు లోపల ఆమె దగ్గర రూపాయి లేదు. ఈయన పోయి పార్టీ ఇది అక్కడ ఉన్న క్యాండిడేట్ని మార్చి ఆమెకు టికెట్ ఇచ్చి ముందు ఉండి నడిపించి గెలిపించుకున్నాడు. దర్పల్ కార్తిక. ఈ దర్పల్ కార్తిక ఎవరంటే మన దశరథ్ స్వామి బిడ్డ. దశరథ్ స్వామి ఎమ్మెల్యేకు మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే దశరథ్ స్వామి బిడ్డని నిలబెట్టి అక్కడ సుమారు 206 ఓట్ల మెజారిటీతో గెలిపించుకున్నాడు. ముజాహిదీన్. ఇది చాలా కీలకమైన వార్డు, 7వ వార్డు. ఆ 7వ వార్డు లోపల ఏదైతే పాషా సేట్ నిలబడ్డారో ఇండిపెండెంట్గా, ఆయనకు ఓడగొట్టాలా అనే ఏకైక లక్ష్యంతో పనిచేసి ఆయన నిజంగానే ఆయన ఓడిపోతాడని ఎవరు అనుకోలేదు. 161 ఓట్లతోటి ఓడగొట్టిండు. దర్పల్ గంగాధర్ ఆయనని గెలిపించును. మఠం మానస, ఈయన సోమయప్ప గారి అన్నబిడ్డే. టికెట్ ఇచ్చి గెలిపించారు. ఒక రకంగా మఠం మానస చైర్మన్ అభ్యర్థి కూడా. బిచ్కుందా మున్సిపాలిటీకి చైర్మన్ అభ్యర్థి ఉన్నారు, వారికి గెలిపించారు. సీమా షట్కార్ రమేష్ షట్కార్ వాళ్ళ భార్య, మన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, దివంగత మల్లికార్జునప్ప కోడలు. ఆమెకు గెలిపించి రుణం తీర్చుకున్నాడు. నేను చెప్పేది ఏంటంటే, తోట లక్ష్మీకాంతరావు
బాగా స్టడీ చేస్తున్నాడు, ఏ పనైనా భయపడతలేడు, యాక్టివ్గా ఉంటున్నాడు, ఎవరిని ఏం చేయాలో అది చేస్తున్నాడు, ఎక్కడ ఏం మాట్లాడాలో అది మాట్లాడుతున్నాడు. నిజంగా కొన్ని విచిత్రం అనిపిస్తుంది. వీళ్ళు ఒప్పుకోరు, చాలామంది ఒప్పుకోరు, లేదు మాదే కరెక్ట్ అంటున్నారు. కానీ వాళ్ళ లోపల శక్తి లేదు. మన తోట లక్ష్మీకాంతరావుని ఢీ కొట్టే శక్తి లేదా అనేది తెలుసుకున్నా. వీళ్ళు ఎంత పవర్ఫుల్గా ఫైట్ చేస్తారో, లక్ష్మీకాంతరావుని బాగా ముప్పు తిప్పలు పెడతారు అని అనుకున్నా. ఎవరు ఆయన అంటే గిట్టని, ఆయన వెలువేసిన నాయకులు, కానీ ఏం చేయలేకపోయారు. ఇప్పుడు తెలిసింది ఏంటంటే వీళ్ళు ఏం చేయరు. ఆయన బలం ముందు వీళ్ళ బలం చాలా జీరో అవుతున్నది. కానీ ఒకటి మాత్రం మిత్రులారా, తోట లక్ష్మీకాంతరావు కొంత దూకుడుగా ప్రవర్తిస్తున్నాడు. కొద్దిగా ఘాటు విమర్శలు, ఏదైతే మాట్లాడని భాష మాట్లాడుతున్నాడో అది తగ్గించుకొని ఇట్లానే ప్రజల లోపల దూసుకపోతూ ప్రజల లోపల మంచి పేరు తెచ్చుకుంటే ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ నేను కూడా అనుకోలేదు ఇంత మెజారిటీ వస్తుందని. మెజారిటీ తీసుకొచ్చిండు, ఆయనకు శుభాభినందనం. నమస్తే.